అదేవిధంగా ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కుంభకోణం, వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది. 3 నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు, ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, వడ్లు ఎత్తినరా, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా, ఇక్కడ వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో కానీ షార్ట్ డిస్కషన్ రూపంలో కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని, ఈ అవినీతిని బయటకు తీయాలని, ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడోది ఎక్సైజ్ కుంభకోణం. ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూసాం, ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టిలరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు. మద్యం బాగలేదని, కల్తీ మద్యం అని, అది త్రాగడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన కంపెనీకి మరి మన రాష్ట్రంలో అనుమతి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి ఇచ్చిండ్రు అంటాడు. మరి మంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు, అంత పవర్ఫుల్ శక్తి ఎవరున్నారు దాని వెనుక? మంత్రి గారేమో నాకు తెలియదు, నాకు తెలియకుండా ఈ అనుమతులు ఎట్లా వచ్చినాయి అని మంత్రే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు. అధికారుల మీద ఆయన తిడతా ఉన్నాడు. మరి మంత్రికి తెలియకుండా మరి అనుమతులు ఎవరిచ్చారు, దాని వెనుకున్న అదృశ్య శక్తులు ఎవరు? ఈ బూమ్ బూమ్ బీర్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఈ బిర్యానీ బీర్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇవి పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసినటువంటి లిక్కరు అనుమతి ఎట్లా ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరు చెప్తే ఇచ్చిండ్రు, దీని వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు, దీని వెనుక ఎన్ని చేతులు మారినాయి, వీటన్నిటిని కూడా ఇలా బయట పెట్టాలని మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. దాన్ని అన్నిటినీ బయటపెట్టి శాసనసభలో దీన్ని మొత్తం కూడా బండారం బట్టబయలు చేయాలని, ప్రభుత్వం యొక్క అవినీతి అంతా కూడా బయటకు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అయితే ఆ బీర్లకు అనుమతి ఇచ్చిండ్రు, సప్లై జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడితే తాత్కాలికంగా దాన్ని హోల్డ్లో పెట్టారు. ఎందుకు మరి ఆ హోల్డ్లో పెట్టకుండా, దాన్ని రద్దు చేయకుండా ఇంకా ఎందుకు హోల్డ్లో పెట్టినారు? అసలు దీని వెనుక ఏమున్నది? ఇవన్నీ కూడా బయటకు తేవాలనుకుంటున్నాం. సివిల్ సప్లైస్లో ఇంకో స్కామ్ కూడా ఉంది. సన్న బియ్యం 57 రూపాయలకు టెండర్ ఇచ్చిండ్రు. బయట మిల్లర్లు 45 రూపాయలకు ఇస్తాం, 46 రూపాయలకు మిల్లర్లు ఇస్తామంటే 57 రూపాయలకు సన్న బియ్యం టెండర్లు ఎట్లా కుమ్మక్కైనరు? మరి కిలోకు 10 రూపాయల చొప్పున వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల అవినీతి సన్న బియ్యంలో కూడా సివిల్ సప్లైలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ దీని మీద గట్టిగా పోరాడితే టెండర్ను అబయన్స్లో పెట్టమన్నారు. రద్దెందుకు చేయలే? అబయన్స్ వెనుక ఉన్నది ఏంటిది, దీని వెనుక ఏం జరుగుతూ ఉంది? మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీన్ని కూడా శాసనసభలో ఈ సివిల్ సప్లైస్లో 2 రకాల కుంభకోణాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఇవాళ మా ఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవి కాకుండా రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడతా ఉంది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ విషయంలో త్వరితగతిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి, చర్చకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, లక్షలాది మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. గతంలో మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిన ఫీజులను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వదిలిపెట్టిపోయింది. దాని ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మేము ఆ రోజు ఇచ్చాం.
కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన ఇన్పుట్ సబ్సిడీ వందల కోట్ల రూపాయలు. అప్పుడు నీలం తుఫాన్ వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నష్టం జరిగితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ముఖ్యంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది. నిన్న మొన్న మనం చూసాం, రాష్ట్రంలో అనేక జిల్లాల్లో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, టీసీలు ఇవ్వడం లేదు. వాళ్ళు మళ్ళీ విద్యా సంవత్సరం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ ప్రభుత్వం విద్యార్థులందరినీ రోడ్డు మీదకి తెచ్చింది, నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చింది. అందువల్ల ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద తక్షణమే కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. లక్షలాది మంది విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ను కాపాడాలి. విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా ఆ విద్యార్థుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. దీని మీద గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.